మీరు ఎప్పుడైనా ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి, లోకంలో తెలిసున్నవాడు తెలియనివాడు ఎవరైనా ఆరాధించేది ఎవరినంటే అమ్మవారిని ఆరాధిస్తారు తప్ప మిగిలిన రూపాలను ఆరాధించారు. ఏమీ తెలియనివాడు ఉన్నాడు అనుకోండి, పోలేరమ్మ, తలుపులమ్మ, మరిడమ్మ, నూకాలమ్మ. నూకాలమ్మ అంటే ఈ ఊళ్ళో నేను అన్నం తింటున్నానంటే ఆ తల్లి నాకు నూకలు పెట్టిన తల్లి. ఏం చేస్తాడు, ఏడాదికి ఓసారి వెళ్ళి డప్పు వాయించి ఆవిడ దగ్గర వేపమండలు కట్టి పట్టుకెళ్ళి ఏదో ఆ వాడికి ఉన్నది నైవేద్యం పెట్టి వస్తాడు. అక్కడేం పెద్ద వైదికమైనటువంటి ఆచారం ఉండాలని నియమం లేదు. కానీ అందరికీ అన్నం పెట్టిన తల్లి, ఊరికి అధిష్టాన దేవత నూకాలమ్మ, తలుపులమ్మ. తలుపులు వేసేసాను అనుకోండి, లోపల బయటికి వెళ్ళవు, బయటివి లోపలికి రావు. లోపల ఉన్న అలక్ష్మి బయటికి వెళ్ళిపోవాలి, బయట నుంచి యోగం కలగాలి. నాకు మనవడు కావాలి, నేను శుభవార్త వినాలి కదూ, ఆ శుభం నాకు మనవడు రావాలి లోపలికి. తలుపులు తీసుకుని తాత అంటూ వాడు పరిగెత్తుకు రావాలి, యోగం నాకు మనవడు పుట్టాడు అంటే. అది ఇవ్వగలిగినది. తలుపులు తీసి మనవణ్ణిచ్చింది తలుపులమ్మ. ఇంట్లో అలక్ష్మిని బయటికి తోసేసింది తలుపులమ్మ. పోలేరమ్మ. ఆసురీ శక్తులు ఊళ్ళో తిరగకుండా ఆవిడ తిరుగుతుంటుంది. ఇప్పటికీ కాశీపట్నంలో వారాహి తిరుగుతుంది. తెల్లవారుజాము తలుపులు వేసేసి పూజ చేసి తలుపులు వేసి వెళ్ళిపోతారు పడుకుంటుందని. అది దగ్గర నుంచి తలుపు తీస్తే మనం అసలు నిలబడి చూడలేము వారాహిని, అంత భయం. అందుకని మేడెక్కి మేడమించి కన్నంలోంచి చూస్తారు వారాహిని. కాశీపట్నంలో తిరుగుతుంది ఆవిడ. కాబట్టి వారాహి ఇలా ఆ తల్లి పోలేరమ్మ. ఇంకో చోట మరిడమ్మ. నువ్వు అస్తమానం వెళ్ళక్కర్లేదు, ఒక్కసారి ఏడాదికి వెళ్ళి ఆవిడ దగ్గర నిలబడి ఇలా నమస్కారం చేస్తే మళ్ళీ మళ్ళీ ఇచ్చే తల్లి కాబట్టి మరిడమ్మ. అందరికన్నా ముందు ఆ ఊరు ఎవరు వచ్చారంటే ఆవిడ వచ్చింది. ఎవరో పొలం దగ్గర మొట్టమొదట ఓ ఊళ్ళో ఓ పెంకుటిల్లు కట్టుకున్నాడు. కట్టుకునే ముందు ఏం చేశాడంటే, ఎందుకైనా మంచిది ఒక్కడనే ఉండాలని భయం వేసి ఓ రాయి తీసుకొచ్చి అక్కడ పెట్టి దానికి కాస్త పసుపు రాసి కాస్త బొట్టెట్టి ఓ కొబ్బరికాయ కొట్టి అక్కడ పసుపు కుంకం వేసి, నాతో పాటుగా అమ్మ కూడా ఈ ఊరు వచ్చింది, ముందు ఆవిడే వచ్చింది, నేను వచ్చానన్నాడు. తర్వాత 10 గడపలు వచ్చాయి, 100 గడపలు వచ్చాయి, 1000 గడపలు వచ్చాయి. ఎవరు శుభలేఖ పెట్టినా అక్కడే పెట్టారు. పెద్దింటమ్మ, పేరంటాలమ్మ, ఆవిడే పెద్ద పేరంటాం, ఆవిడే పెద్దమ్మ. ఆ ఊరికి వచ్చిన పెద్దమ్మ ఆవిడే. ఇప్పుడు మీరు చెప్పండి, చదువు రానివాడి దగ్గర నుంచి సామాన్యుడి దగ్గర నుంచి ఎవరిని ఆరాధన చేస్తున్నారు? ఆవిడ్నే. ఆ ఆరాధన కూడా అందరూ ఒకలా చేరి సాత్వికంగా చేసేవాళ్ళు ఉంటారు, రజోగుణంతో చేసేవాళ్ళు ఉంటారు, తమోగుణంతో చేసేవాళ్ళు ఉంటారు. ఎలా చేసినా ఆవిడ్నే. బాగా చదువుకున్నాడు, అయినా చేసి తీరవలసింది సంధ్యావందనంలో గాయత్రినే. ఇంకా బాగా చదువుకున్నాడు, కామాక్షిని. ఇంకా బాగా చదువుకున్నాడు, ఏదో మంత్రాల రూపంలో ఉపాసన. ఏదైనా అందరూ తేలికగా పట్టుకోగలిగింది ఎవరిని? అమ్మని.